బీసీల యొక్క కులగణన తెలంగాణలో సరిగా నడవలేదని, దాదాపుగా 7-8% మిస్ అయ్యారని, 30 లక్షల మంది సర్వేలో పాల్గొనకుండా ఉన్నారని మరి తెలియజేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలు లెక్కలతో సహా మరి ప్రభుత్వానికి వివరిస్తూ ఉంది. కానీ ఒక విధమైన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ ఉంది. ఏదో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం అనేది మరి చెప్పడం వరకే ఉంది. కానీ నెరవేర్చే విధానాన్ని తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముల్కీ విధానాన్ని అమలు చేయకుండా ఆనాడు జాప్యం చేసింది కాంగ్రెస్, సోనియా గాంధీ కదా అని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, సీనియర్ కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులను ఆ రోజు అడిగితే తెలుస్తుంది. ముల్కీ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలంటే అటు రాహుల్ గాంధీ, మోడీ గారు ఇద్దరు కూర్చొని స్థానిక సంస్థలే కాకుండా చట్టసభలలో బీసీల వాటను తెచ్చే విధంగా శాసనం చేస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నా ఉన్నారు. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తలుచుకుంటే 55%, 60% ఉన్న బీసీలు మరి అందరూ ఏకమై పోరాట ఉద్యమం చేయాలని కూడా బీసీ సంఘాలు ప్రభుత్వాలకు చెప్తా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలకు కూడా చెప్తా ఉన్నాయి. బీసీ నాయకులకు స్వేచ్ఛ ఉండకుండా ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీలో ఎలాంటి సస్పెండ్లు చేసినా కూడా అన్ని పార్టీలో ఉన్న బీసీలు ఐక్యతగా పోరాడి చేయవలసిన బాధ్యత బీసీ సంఘాలు, బీసీ ప్రజలపైన ఉన్నదని తెలియజేస్తూ ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.